రైతు సోదరులకి నా నమస్కారాలు అండి. మిరప నారు పోసుకునే రైతులు రెండు విధాలుగా పోసుకోవడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి నర్సరీలలో మన ట్రేల ద్వారా పోసుకుంటూ ఉంటారు. రెండవది వచ్చేసి మన నేల మీద మరి చిన్న చిన్న మడులుగా పాదుల ద్వారా పోసుకుంటారండి. రెండు విధాలుగా పోసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ నర్సరీ ద్వారా పోసుకునే, నర్సరీ అంటే ట్రేలలో పోసుకునే మిరప నారుకి చాలా హెల్దీగానే పెరగడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఎరువు, అదేవిధంగా డిఏపి అనేది చాలా రోజుల నుంచి ఉన్న ఎరువుని మనం ట్రైలర్లో కలిపి వాటిలో గింజలు వేయడం వల్ల అవి హెల్తీగా పెరగడం జరుగుతుంది. రెండవది వచ్చేసి నేల మీద వేసుకునే పద్ధతి. ఆ విధంగా పోసుకోవడం వల్ల కూడా కాండాలు బలంగా పెరిగి నేల మీద ఉంటే దానికి ఇమ్యూనిటీ ఎక్కువ తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. సో మిరపనారు నేల మీద పోసుకునే రైతుల గురించి ఒక 2 టిప్స్ అయితే చెప్పానండి. దాంట్లో ప్రధానంగా వచ్చేసి మనం వేరుకుళ్ళు ఒకటి వస్తుంది, అదేవిధంగా కలుపు సమస్య అనేది ఎక్కువ వస్తుంది. ఈ రెండింటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే, ముందుగా మనం నేలను సిద్ధం చేసుకునే సమయంలో ఫస్ట్ వచ్చేసి వేరుకుళ్ళు సమస్య రాకుండా ట్రైకోడర్మా విరిడి, అదేవిధంగా సూడోమోనాస్, ఈ పౌడర్ అనేది ఒక ఎకరాకు 500 రూపాయలుగా మనకు కృషి భవన్లో దొరుకుతుంది. దాంట్లో తెచ్చుకొని కొంత మొత్తంలో అంటే ఒక 5-6 మళ్ళు, ఒక ఎకరం మందం, 2 ఎకరాల మందం అంటే దాని సైజుని బట్టి, దాని యొక్క విస్తీర్ణం బట్టి ఆ యొక్క పౌడర్ అనేది భూమిలో కలిగి దున్నించుకోండి. రెండవది వచ్చేసి రిజెంట్ గుళికలు అనేది ఒక కేజీ అనేది చల్లించుకోండి. తర్వాత మూడో విషయానికి వస్తే, మనము విత్తనాలు విత్తిన తర్వాత దానిపైన విత్తనాలు మొలకెత్తే టైం వరకు దాని చీరలు కానీ, వైట్ పట్టాలు కానీ, గోనె చెట్లు కానీ దాన్ని పరుచుకోండి. ఈ 3 టిప్స్ అనేది పాటిస్తే మనకి నారు అనేది ఒక గింజ కూడా పోకుండా ప్రతి ఒక్క గింజ అనేది మొలకెత్తుతుంది. 3 టిప్స్ అనేది నేల మీద వేసుకునే రైతులు అయితే పాటించాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, మనకి నారు అనేది హెల్తీగా ఉండాలి. ట్రేలల్లో అంటే మనం నర్సరీలలో ఉంచుకోండి. నర్సరీలలో మనం ఒక 12 ప్యాకెట్లు అనేవి ఒక ఎకరాకు వచ్చేసి ఖచ్చితంగా ఆ నార అనేది ఒక గింజ కూడా పోకుండా మరి వారు దానిని మరి పెంచుతూ ఉంటారు. పెంచే విధానం వారు తీసుకుంటూ ఉంటారు. ఒక మొక్కకి మనం ఖమ్మం జిల్లా ఏరియాలో వచ్చేసి దగ్గర ఒక మొక్కకు 50 పైసలు తయారు చేస్తూ ఉంటారు. నేను కూడా కొంచెం వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి నారు వేరే ఏ విధంగా వస్తా రాదా అనే పరిస్థితుల్లో నేను ట్రైలర్లో నర్సరీలలో ఇవ్వడం చెప్తుంది. సో మీరు కూడా నార అనేది మెయిన్ మనకు హెల్దీగా ఉంటేనే మిరపనార అనేది నాటించినప్పుడు తోట అనేది హెల్దీగా ఉంటుంది. ఖచ్చితంగా 2 పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి నార అనేది ఆరోగ్యంగా పెరిగే విధంగా చూసుకోండి. కానీ రెండవది నేల మీద వేసుకోండి. ఈ 2 పద్ధతులను పాటిస్తే మనకు నార అనేది మిరపనారు వేసే టయానికల్లా మనకి హెల్దీగా పెరగడం జరుగుతుంది. నేనైతే ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు ఫస్ట్ వీక్లోనే వేద్దామని మనం జూలై 2వ తారీఖు నారైతే పోసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఆగస్టు చివరి మాసంలో వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో వేసుకుంటే ఈ సంవత్సరం 2026 మే నెల వరకు కూడా తోట ఏరించుకుంటుంది. ఆ టైంకి రైతుకు దగ్గర 50-60 రూపాయలు కేజీకి తీసుకొని ఏరడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆ యొక్క కూలీల షార్టేజ్ అనేది రాకుండా ఉండాలంటే ఎర్లీగా వేసుకుంటాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో వేసుకుంటే మీకు ఖచ్చితంగా మార్చి నెల కల్లా 3వ కటింగ్ కూడా తెగిపోవడానికి రూపాయి అనేది వేయడానికి సపరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లోనే వేయడానికి ట్రై చేయండి. సో మీరు చూస్తున్న రైతులు, మీరు పంట సాగు చేసే రైతులు ఎవరైతే ఖచ్చితంగా మనం కామెంట్ చేయండి. మీ ఏరియా కూడా మనకు ఫస్ట్ మిరపనారు తోట వేసిన టైం నుంచి ప్రతి ఒక్క డోసేజ్ మందులు కానీ ప్రతి ఒక్కటి ఫీల్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియా ఎక్కడో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.